హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను ఇంపాక్ట్ సంస్థలో మాట్లాడతానని అనుకోలేదు. కామారెడ్డి మీ గడ్డ మీద మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది. వాస్తవానికి మాటలు రాని వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకెళ్తే మాటలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మాటలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మాటలు వచ్చి ఇట్లా 10 మందిలో మాట్లాడలేని వ్యక్తిని గంపా నాగేశ్వర్ సార్ దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మాట్లాడతాడు. అంటే అంత మోటివేషన్ చేయగలిగే సత్తా ఉన్నది. ఇంపాక్ట్ సంస్థకు గంపా నాగేశ్వరరావు గారు ద్రోణాచార్యులు అయితే ఇక్కడ పనిచేయడానికి చాలామంది అర్జునులు ఉన్నారు. అదేవిధంగా నాలాంటి ఏకలవ్యులు కూడా సార్ కోసం పనిచేయడానికి చాలామంది ఉన్నారు. 2018 వరకు నేను ఒక 50,000 శాలరీ చేసేది. కానీ ఈ ఇంపాక్ట్ క్లాసులు ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో మా ఊరికి వచ్చి సర్పంచ్ అయి నిజాయితీగా 5 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప ఇంజనీర్లు కావాలి, గొప్ప గొప్ప డాక్టర్లు కావాలి, గొప్ప గొప్ప ఎంటర్ప్రీనియర్లు కావాలి. కానీ ఒక సమాజాన్ని నడిపించడానికి కూడా నిజాయితీపరమైన పొలిటీషియన్స్ కూడా ఈ సమాజానికి అవసరం. 2018లో జాబ్ రిజైన్ చేసి నేను ఒక సమాజ సేవ చేయడానికి కారణం ఈ ఇంపాక్ట్ సంస్థలో 2016లో విన్న ఒకటే స్పీచ్. అది కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి ఎలా వెళ్ళాలి అంటే దీనికి ఒక స్టోరీ విన్న. ఆ రోజు ఒక ఆయన చుట్టూ 10 ఎకరాల భూమి ఉంటుంది, మధ్యలో ఇల్లు కట్టుకొని రోజు ఒక ఆవు పాలు విండుకొని బతుకుతూ ఉంటాడు. ఒక స్వామి ఒకరోజు ఆయన ఇంట్లో బస చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చుట్టూ చూస్తే 10 ఎకరాల భూమి ఉంది, కానీ ఈయన ఒక బర్రెతో ఒక ఆవుతోటి మాత్రమే పాలు పిండుకొని వాటిని అమ్మి బతుకుతున్నాడు. ఏదైనా చేయాలని చెప్పి స్వామి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతూ ఆ ఆవును కూడా కొట్టుకొని వెళ్ళిపోతాడు. స్వామి వచ్చిండు, మంచి స్వామి అనుకున్నాము, దొంగ స్వామి వచ్చిండు, నా ఆవు తీసుకుపోయిండు అని చెప్పేసి ఈయనకు ఆల్టర్నేట్ లేక ఆ 10 ఎకరాల పొలం సాగు చేసి మంచిగా స్థిరపడతాడు. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చేసరికి ఆయన ఆ బంగ్లా లాంటి ఒక 10 బంగ్లాలు కట్టుకొని మంచిగా పచ్చనైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో ఉంటామో మనము చాలా సంతోషంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అన్కంఫర్ట్ జోన్లోకి వచ్చినప్పుడు లైఫ్ ఎట్లుంటుందంటే స్టార్టింగ్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. మధ్యలోకి వచ్చినప్పుడు చావాలా బతకాల అర్థం కాదు. ఆ చావాలా బతకాల స్థాయి దాటితే ఆ మనిషి నిజంగా చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సార్.